సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాల ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మామూలుగా హెయిర్ లాస్కి చాలా హెయిర్ ఆయిల్స్ అనేవి వాడుతూ ఉంటాం. ఎక్స్టర్నల్గా ఎంత వాడినా కూడా ఇంటర్నల్గా మనకి స్ట్రాంగ్నెస్ ఉండాలి. మనం తినే ఫుడ్ వలన మనకు కావాల్సిన ఆహారం జుట్టు వరకు అందేలా ఉండాలి. అందు గురించి ఇది కేశవుద్ధికర లేహ్యం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆమ్లా అంటే ఉసిరికాయ పొడి, మనకి గుంటగలగరాకు అంటే భృంగిరాజు అన్నీ పిలుస్తారు. గుంటగలగరాకు పౌడరు ప్లస్ బెల్లం పౌడరు, ఆవు నెయ్యి ప్లస్ తేనె ప్లస్ యాలకులు అంటే ఇలాచి. అంటే తిన్న ఫుడ్ మీకు ఈజీగా డైజెస్ట్ కావడానికి ఇలాచి వాడాము మనము. ఈ 6 రకాల ఇంగ్రీడియంట్స్తో మీకు లేహ్యం తయారు చేసుకునే విధానాన్ని మీకు తయారు చేసి చూపించడం జరుగుతుంది. ఇది వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి చిన్న ఏజ్ నుంచి చాలామంది హెయిర్ గ్రోత్ లేకపోవడం, అంటే కావాల్సిన సప్లిమెంట్ పూర్తిగా అందకపోవడం వలన చిన్న ఏజ్ నుంచి పిల్లలకు కూడా బాల్డ్ హెడ్ కనపడటం జరుగుతుంది. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత బాల్డ్ హెడ్ రావడం అన్నది కామను. చిన్న ఏజ్ నుంచి కూడా హెయిర్ రూట్స్ సరిగ్గా రావట్లేదు. అది రావడానికి ఇది మనకి ఇంట్లో ఉండే న్యాచురల్ ఫుడ్. ఇది లేహ్యం అంటే కొంచెం దాన్ని డికాషన్ చేసి ఇవన్నీ చేసి కలిపితే మీరు ఇంటి దగ్గర తయారు చేసుకోలేరు. ఈ విధంగా తయారు చేసింది అయితే మీరు ఇంటి దగ్గర ఈజీగా తయారు చేసుకోవచ్చు. అసలు పాడవటం అన్నది జరగదు. ఎందుకంటే దీంట్లో ఎటువంటి తడి పదార్థం కూడా మనం వాడలేదు. అందు గురించి దీన్ని కేశవుద్ధికర లేహ్యం అంటారు. ఇది పూర్వం నుంచి కూడా మనకి ఒక ఫుడ్ సప్లిమెంట్ కింద రోజు టిఫిన్ తిన్న తర్వాత ఒక కుంకుడు గింజ అంత, అంటే కుంకుడు గింజ పరిమాణంలో తీసుకుంటాం వలన డైజెషన్ అంటే అరుగుదల బాగా ఇంప్రూవ్ అయ్యి మనకి తిన్న ఫుడ్ అంతా బాడీకి పట్టుకునేలా చేస్తుంది. ఈ గుంటగలగరాకు పౌడర్ వలన ఏంటంటే లివర్ ఫంక్షన్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది. ఈవెన్ హెయిర్ లాస్ కూడా లివర్ ఫంక్షన్ డిజార్డర్ వల్ల కొంతమందికి జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఆమ్లా ఉసిరి వలన ఏంటంటే కంటి చూపుని పెంచి దాంతోపాటు మనకి వచ్చే హెయిర్స్ని స్ట్రాంగ్గా వచ్చేలా చేస్తుంది. ఈ రెండు కాంబినేషన్లో మనకి లేహ్యం తయారు చేసే విధానాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మనకి ఇనపబాండిని తీసుకున్నాం. ఇనపబాండిని ఎందుకు తీసుకున్నాం అంటే దీంట్లో ఐరన్ మనకి బాడీకి అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉంటుంది. అందు గురించి ఇనపబాండిని తీసుకున్నాం. చాలామంది దయచేసి ఆ స్టెయిన్లెస్ స్టీల్ మనకి నాన్ స్టిక్ దాంట్లో తయారు చేసుకోవద్దు. ఇనప కళాయిలను తయారు చేసుకోండి. దానివల్ల మనకి మెడికేటెడ్ వాల్యూస్ పూర్తిగా అందుతాయి. దీంట్లో మనకి ఆవు నెయ్యినే వాడాం. అందు గురించి ఏంటంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి దీంట్లో ఆవు నెయ్యిలో మనకు పూర్తిగా దాని వాల్యూస్ అన్నీ తీసుకుంటుందన్న ఉద్దేశంలో నాటు ఆవు నెయ్యిని వాడాం. ఇది మీకు చాలా చోట్ల ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా మీకు ఆవు నెయ్యి దొరుకుతుంది. ఆవు నెయ్యితో తయారు చేసుకోండి. దొరికే ఆవు నెయ్యిని మంచిగా మనం భావించి తయారు చేసుకోండి. దొరికిన వాళ్ళు ఈ ఆవు నెయ్యితో తయారు చేసుకోవడం వల్ల మనకి పనిచేసే తీరు బాగా పెరుగుతుంది. ఇది 100 గ్రాములు ఉసిరికాయ పొడి, 100 గ్రాములు గుంటగలగర పొడి, ఒక 300 గ్రామ్స్ బెల్లం పొడి, మనకి 250 గ్రామ్స్ నెయ్యి తీసుకున్నాము, 250 గ్రాములు ఆవు నెయ్యి తీసుకున్నాము. ఇది 150 గ్రాములు తేనె. అంటే ఈ రెండు సమభాగాల్లో ఉండకూడదు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆవు నెయ్యి తేనె సమభాగాల్లో ఉండకూడదు. అందు గురించి ఆవు నెయ్యిని ఎక్కువ తీసుకున్నాం, తేనె తక్కువ తీసుకున్నాం. 10 గ్రాములు పెద్ద యాలకులు తీసుకున్నాం. దీన్ని పొడి కింద చేసి దీంట్లో కలుపుతాము. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని పూర్తిగా తెలుసుకుందాం. మనం వెలిగించాము. ముందుగా ఆవు నెయ్యి 250 గ్రామ్స్ తీసుకున్నాం. మనం మనకి ఈజీగా కలవటానికి ముందు పొడులను తీసుకుంటున్నాం. మనం ముందుగా పొడులను తీసుకున్నాం. ఇది 100 గ్రాములు ఉసిరికాయ పొడి, అంటే ఉసిరి గింజలను పొడి చేసింది. మీకు ఆయుర్వేద పచారీ దుకాణాల్లో దొరుకుతుంది. ఇది గింజలు లేకుండా మనం దీన్ని పౌడర్ చేసాము. ఆవు నెయ్యిని, ఇది మన ఉసిరి గింజల్ని పౌడర్ చేసాం. ఇది గుంటగలగరాకు పౌడరు. ఈ రెండు కలుపుతున్నాం, సమభాగాలుగా కలుపుతున్నాం. మనం
ముందుగా ఆవు నెయ్యిలో కలిపేస్తున్నాం దీన్ని. ఎందుకు కలుపుతున్నామంటే కమ్మదనం మనకి పూర్తిగా ఇదవుతుంది ఆవు నెయ్యిలో కలపడం వల్ల. సరిపోతే కొంచెం ఆవు నెయ్యి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇది మనం ఆవు నెయ్యి, ఉసిరికాయ పొడి, గుంటకలరాకు పౌడరు. ఇది ఆవు నెయ్యిలో ముందు ఎందుకు వేసామంటే కమ్మదనం దీంట్లో ముందుగా ఇదవుతుందని వేసాము. చూడండి ఇప్పుడే లేహ్యంలా తయారవుతుంది ఇది. దీంట్లో బెల్లం పొడి, ఈ 300 గ్రామ్స్, ఇది 300 గ్రాములు బెల్లం. దాంతోపాటు ఈ ఇలాచీని పౌడర్ చేసుకున్నాం, యాలకులను పౌడర్ చేసుకున్నాం. ఇది 10 గ్రాముల పొడి. దీని కమ్మదనం పెరుగుతుంది, దాంతోపాటు మనకి పూర్తిగా అరుగుదల శక్తిని పెంచుతుంది అన్నమాట. అందుకే యాలకుల పొడిని యాడ్ చేసాము. ఇప్పుడు ఇది బాగా కలిసింది, దీన్ని ఇది ఆఫ్ చేసేస్తున్నాం మనం. ఆఫ్ చేయకపోతే ఈ ఆవు నెయ్యి మొత్తం అంతా ఎగిరిపోతుంది మనకి. ఇది కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకుని బాగా చల్లారిన తర్వాత దీన్ని అప్పుడు 150 గ్రామ్స్ తేనె యాడ్ చేయాలి. కొంచెం ఆవు నెయ్యి ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం లేహ్యం ఉంటుంది, బాగా డ్రై అవ్వకుండా ఉంటుంది. ఎంత ఓల్డ్ అవుతూ కొలది లేహ్యం ఖరాబ్ కాదు. దీంట్లో మెడికేటెడ్ వాల్యూస్ పెరుగుతూ ఉంటుంది. ఆమ్ల ఓల్డ్ అయ్యి కొలది పచ్చడి కానీ ఉసిరికాయ పొడి కానీ నల్లదనం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నల్లదనం పెరిగింది, ఎంత ఓల్డ్ అయితే అంత మెడికేటెడ్ వాల్యూస్ డబుల్ అయితే ఉంటాయి. ఇది అందులో ఆవు నెయ్యిలో ఇది ఇంక్లూడ్ అయిన వల్ల దీని మెడికేటెడ్ వాల్యూస్ చాలా వరకు మనకి తీక్షణ గుణాలు పెరుగుతాయి. అందు గురించి మనకి ఈ లేహ్యాన్ని ఇట్లా పెట్టుకుని బాగా చల్లారిపోయిన తర్వాత మనం తేనె యాడ్ చేయాలి. వేసి దాన్ని అప్పుడు మిక్సీ జార్కి వేసుకోవాలి. మనం మిక్సీ జార్ కూడా ఎటువంటి తడి లేకుండా ఉండేలా చూసుకోవాలి మనం. దాంతోపాటు బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. వేడి మీద ఎప్పుడు తేనె వేయకూడదు, ఇరిగిపోతుంది. అందుగురించి బాగా చల్లారిపోయిన తర్వాత మేము తేనె వేసాము. చల్లారిపోయిన తర్వాత తేనె వేసాము మనం. ఇది 150 గ్రాములు తేనె వేసాము మనం. ఎప్పుడు తేనె తక్కువ వేసుకోవాలి, నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకి మీరు 3 నెలల పాటు వాడి మీరు అప్పుడు హెయిర్ లాగుతున్నా కూడా ఎంత హెయిర్ ఉన్నదని కాదు, మెయిన్ ఉన్న హెయిర్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి. చాలామంది ఏంటంటే పక్కన వాళ్ళకి ఒత్తిగా ఉన్నాయి, మనకు ఒత్తిగా లేవు అనుకుంటారు. ఉన్న హెయిర్ని మనం స్ట్రాంగ్గా చేసుకుని ఒక మినిమం 6 నెలలు వాడితే బాడీ మీద మొత్తం కంప్లీట్ బాడీ మీద పనిచేస్తుంది. చాలామంది ఏంటంటే రాసుకుని 15 రోజులకి హెయిర్ రావట్లేదని అంటారు. హెయిర్ ఎట్లా వస్తుంది? మనం వాడిన ఆయిల్ మినిమం స్కిన్ మీద పనిచేయడానికి 3 నెలలు పడుతుంది. అప్పుడు కానీ హెయిర్ వస్తుంది. రాసుకున్న నెలలకే ఎవరో ఒకరు ఫోన్ చేశారు, హెయిర్ రాలేదేంటి అంటారు. హెయిర్ నెలలకి ఎలా ఏ విధంగా వస్తుందండి? అసలు పాసిబిలిటీ కాదు. 3 నెలలు వాడిన తర్వాత మనం మనకి హెయిర్ రూట్స్ అన్నీ స్ట్రాంగ్ అయ్యి పక్క నుంచి మనకి హెయిర్ రావడం మొదలవుతుంది. జెంటికల్గా బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఉన్న హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది. కొత్త హెయిర్ రావడం అన్నది చాలామందికి 100 మందిలో ఒక 25 మందికి వస్తాయేమో. కట్మ వాళ్ళకి ఏంటి ఉన్న హెయిర్ స్ట్రాంగ్గా చేసుకుని దాన్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. మనకి అంతగా హెయిర్ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి, మనకి నాటు ఉల్లిపాయలు అంటారు. దాని రసం తీసి మనకి స్కాల్ప్ బాగా మసాజ్ చేసిన తర్వాత 20 నిమిషాల మించి ఉంచకూడదు. అప్పుడు మనం ఏదైనా కుంకుడుకాయతో మనం స్నానం చేయాలి. మనం తర్వాత షాంపూ తయారు చేసుకునే విధానం కూడా మీకు న్యాచురల్ షాంపూ చూపిస్తాను. కంపల్సరీ నూనె పెట్టుకుని తలస్నానం చేయాలి. నూనె పెట్టుకుని తలస్నానం చేయటం వల్ల మనకి జుట్టు పట్టుకున్న దుమ్ము ధూళి అన్నీ క్లీన్ అవుతాయి. చాలామంది న్యాచురల్గా ఏం తినకపోయినా హెయిర్ పెరుగుతుంది, నూనె అన్నది అది అలా పిచ్చిగా పెట్టుకుంటారు అంతే జనం అంటారు. కానీ మీరు నూనె పెట్టుకుని స్నానం చేసిన తర్వాత ఉన్న ఫ్రెష్నెస్ వేరు.
అందు గురించి కంపల్సరీ నైట్ ఆయిల్ పెట్టుకుని పొద్దున్న తలస్నానం చేయటం అలవాటు చేసుకోవాలి. దానివలన కెమికల్ ఎఫెక్ట్ బాడీ మీద పడకుండా ఉంటుంది. ఒకేసారి బీపీలు హై అవ్వటం అట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా మిక్సీ చేసుకోవచ్చు, లేదంటే మన కలవంలో మెత్తగా చేసుకోవచ్చు, రోట్లో కూడా మెత్తగా తయారు చేసుకోవచ్చు. మెత్తన హల్వా లేహ్యం తయారైంది. లేహ్యం తయారైంది. ఈరోజు ఇలా శనగగింజ అంతా పొద్దున్న టిఫిన్ అయిపోయిన తర్వాత కానీ రాత్రి భోజనం అయిపోయిన తర్వాత కానీ 2 పూటలకు కూడా తీసుకోవచ్చు. ఉదయం సాయంత్రం తీసుకుని రేపటికి మీకు 45 రోజులు వాడేటప్పటికి 100% హెయిర్ లాస్ ఉంటే దాంట్లో 50% హెయిర్ లాస్ స్టాప్ అయిపోతుంది. 3 మంత్స్ వాడేటప్పటికి మొత్తం రూట్స్ కన్నీ పట్టుకుని మనకి ఉన్న హెయిర్ లాస్ స్టాప్ అయ్యి మనకి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు మీ ముందు ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్సే చూపించాము. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా తీసుకుంటాం వల్ల మనకి కావాల్సిన ఫుడ్ సప్లిమెంట్ అందుతుంది. అందు గురించి అందరూ కూడా వాడుకోవచ్చు. దీంట్లో ఇలాచీ ఇవన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ వాడాం. ఇలా వాడటం వల్ల మనకి 3 మంత్స్ వాడేటప్పుడు హెయిర్ లాస్ చాలా వరకు స్టాప్ అవుతుంది. మినిమం 6 మంత్స్ వాడండి. పని చేస్తే మట్టుకి ఇది మానకన్నా రోజు ఒక పూటైనా తీసుకుంటూ ఉండటం వల్ల హెయిర్ ఒకటైనా కాదు బోన్స్ కానించి అన్నిటికీ మంచిది. ఇది దీర్ఘకాలికంగా జ్వరాలు రావడం ఇట్లాంటి డిజార్డర్స్ అన్నీ తగ్గుతాయి. ఇది వాడుతూ ఉండే కొద్దీ మనకి మన మొహంలో తెలియని తేజస్సు వస్తుంది. అందువల్ల ఇలాగా ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ఇది మనం వాడుకోవచ్చు. నమస్తే.